హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు కృపానామమున బట్టి నేను ఇక్కడ ఒక పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. నజరేయుడైన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవితంలో ప్రతి మనిషి అనుకునేది మేలు జరిగితే సంతోషం, కీడు జరిగితే ఇది జన్మించడం మేలు, మరణించడం ఇదంతా దేవుడి సృష్టి. మనము పాత్రదారులం అంతవరకే. హల్లెలూయా. పిలిచినప్పుడు ఎవరమైనా వదిలి వెళ్ళిపోవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ సమయం వరకు ఏది చేయకుండా ఈ లోకంలో మానవుడు వ్యసనాలతోని, తర్వాత డ్రింక్స్ తోని, డ్రగ్స్ తోని తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. దాని విషయాన్ని బట్టి చిన్న పాట పాడాలని యేసయ్య నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేలు జరిగినా తలరాతంటావు, కీడు జరిగినా తలరాతంటావు, ఏమి జరిగినా తలరాతంటావు, ఇంకేమి జరిగినా తలరాతంటావు. కయ్యూను ఏబేలును సంపుట దేవుడు రాసిన రాత అయితే నరహత్య చేయవద్దని ఎందుకన్నాడే. త్రాగి త్రోవన పడి చనిపోతే దేవుడు రాసిన తలరాత అయితే మద్యము త్రాగవద్దని ఎందుకన్నాడే. ఏది సత్యం నీ మాట, ఏది అసత్యం, ఏది వాస్తవం నీలోన, ఏది అవాస్తవం. మేలు జరిగినా తలరాతంటావు, కీడు జరిగినా తలరాతంటావు, ఏమి జరిగినా తలరాతంటావు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన భూమి మీద ఉండేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలానికి ఆశలు, ఆర్భాటాలు, ఆడంబరాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి వారైనా భూమిని విడిచిపెట్టి ఏదో ఒక రోజు విడిచి వెళ్ళాలి. అదే ఎక్కడికి విత్తనం విరిగితే గాని అది మనకి ఫలింపదు. విత్తనం విరిగి కొల్లబడితే గాని మళ్ళీ మనకి వృక్షాన్ని ఇవ్వదు. అలాగే మనము భూమి మీద ఈ శ్రమలను బట్టి వీటిని బట్టి బాధపడుతూ ఉన్నామే కానీ వీటి నుండి విడుదల కలిగించే దేవుడు ఎవరు, నా అనారోగ్యం విడుదల చేసే నాదుడు ఎవరు, ఎవరు ఆలోచించి యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని బాధ పెట్టుంటే యేసునామం దేవుడు నన్ను క్షమించిన గాక. అందరినీ యేసయ్య దీవించిన గాక. భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశం ప్రేమిస్తున్నాను. నా దేశంలో ఉన్న స్త్రీలందరూ నాకు అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, పిన్నులు. ఈ విధంగా మనం బ్రతికితేనే మనము జీవితంలో కొంతకాలం ఆయుష్ పెంచుకున్న వారు అవుతాం. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. హృదయమే పాపము గలది, హృదయమే చెడ్డది. కానీ హృదయాన్ని తీసేయలేం, కానీ హృదయంలో ఉన్న పాపాన్ని మాత్రము మనము యేసయ్యని కోరుకుంటే ఆయన తీస్తాడు. మనము అనుగ్రహిస్తే ఆయనే ఆపరేషన్ చేసి తీస్తాడు. ఎందుకంటే మనకు అనారోగ్యం వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. అనారోగ్యం పోయింది. అలాగే పాపాన్ని నేను తీస్తానంటే ఎవరు నమ్మలేకపోతారు. కానీ పాపుల రక్షకుడు ఆయన, పాపులు క్షమించడానికి వచ్చాడు ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకి మహిమ కలుగును గాక. మానవ రూపాన్ని భూమి మీద దాల్చి మన కొరకు మరణించి సిలువలో రక్తం కాచి మన కొరకు మరణించి 3వ దినాలు లేచి మరణమని ముళ్ళు ఎక్కడ అంటే మన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధ స్థలాన్ని తీసుకెళ్ళే దేవుడి మనకి ఇష్టం కలిగి ఉన్నది. యేసయ్యకే మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక. హిందూ సోదరులకి నా నమస్కారాలు, ఇస్లాం సోదరులకి సలాం లేకుం. నా భూమి మీద ఉన్న ప్రేమతో ఉన్న అందరము దేవుడి బిడ్డలమే, యేసయ్య బిడ్డలమే, అందరము యేసయ్య బిడ్డలమే. నా హృదయపూర్వక వందనాలు యేసునామములో అందరికీ. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య సినీ సువార్త ప్రభావి సెంటర్ లో నేను చాటించాను. విన్నవారు, తిరిగినవారు, సమస్యని విరిగినవారు తండ్రి అందరూ ఏదో దీవింపబడును గాక. వీడియో చూసిన దీవింపబడును గాక. యేసునామములో ప్రభా నా పాదధూళి ఇక్కడ దొరుకుతూ ప్రభా నా ప్రాణాన్ని చేతులకు అప్పచెప్తూ ముందుకు కొనసాగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.